పత్రికా ముఖానికి నమస్కారం. నా పేరు రెడ్డివారి వెంకటరామయ్య. నా కుమార్తె పేరు రెడ్డివారి వెంకటదామిని. 8/6/2025 నాడు సాంప్రదాయబద్ధంగా దేవాంగ కళ్యాణంలో నా కూతురికి వివాహం జరిపించాను. ఆ రోజు మధ్యాహ్నమే అతని ఏ కారణం చేతనో ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆ రోజు నుంచి హాస్పిటల్లో ఉండి పెద్దల సమక్షం ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఏదో కుదరదు, వానికి మ్యారేజ్కి ఒప్పుకోదలుచుకోలేదు, మీరు ఏదో క్యాన్సిల్ చేసుకోండి చెప్పారు. మళ్ళీ కానీ వాళ్ళే పెద్దల సమక్షంలో పిలిపించి ఇద్దరిని కలుపుతామని చెప్పి ఈరోజు రమ్మని చెప్పారు. నిన్నటి నుంచి 2 టౌన్ స్టేషన్ 1 టౌన్ స్టేషన్ మమ్మల్ని తిప్పి ఈరోజు రండి, ఇంటికాడ కూర్చొని స్టేషన్లో వద్దు, ఇంకొకటి వద్దు, సాంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో కుదుర్చుకొని ఇద్దరిని మాట్లాడదామని చెప్పేసి ఈరోజు మేము వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఇద్దరు మమ్మల్ని బయటికి నెట్టేసి ఇంటికి తాళం వేసుకొని పారిపోయారు. అతని తల్లి వచ్చేసి మా భార్య మీద దాడి చేసింది. ఆ వీడియో క్లిప్ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి పత్రికాముఖంగా తెలియజేయడం ఏమనగా మాకు తగిన న్యాయం చేయమని మేము అనుకుంటాం. మా కూతురు మేము సంసారానికి పంపిస్తామని వాళ్ళేదో బయట 10 రూపాయలకు 5 రూపాయలకు ఆశించి మా దగ్గరికి వచ్చారు అంటున్నారు, కానీ ఇది కాదు. నా కూతుర్ని సంసారానికి పంపించే మార్గంలో నేను వచ్చాను. అది పత్రికాముఖం ప్రజలందరికీ తెలియజేయడం. మా పాపకు పెళ్లి అయ్యి న్యాయం జరగాలని మేము దగ్గరికి వచ్చినాము. మేము లాయర్ దగ్గరికి వెళ్ళినాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. మీ దగ్గర న్యాయం కోరుతూ మేము దగ్గరికి వచ్చినాము. 2 పిల్లలు, నా మొత్తం 3 పిల్లలు. మేమేదో కష్టపడి మేము నా పిల్లలు సాకున్నాము. ఈ పొద్దు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చినారు. ఇంటి దగ్గరికి ఈరోజు తీసుకొచ్చినారు, తాళం వేసి వెళ్ళిపోయింది వాళ్ళు. పెద్దల సమస్యలు మమ్మల్ని రమ్మండి, మీరు ఈరోజు పంచాయతీ చేసాము. 3 రోజులు మేము వారమైంది ఊరికి వచ్చి, పొద్దుటూరుకి వచ్చి ఈ రోజుకి వారము. స్టేషన్లు చెప్పింది, అన్ని స్టేషన్లు అయిపోయి ఈరోజు ఇంటికి రమ్మని పంచాయతీ చేసుకుంటామని చెప్పినారు. ఇంటికి వచ్చినా నా మీద దాడి చేసి తాళం వేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళు, ఇంటి దగ్గర ఉండకుండా. మాకు న్యాయం చేయండి సార్.